కోసం రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు ఎక్కడ ఉన్నాయని జగన్ ప్రశ్నించారు. నీటి కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం వారైనా ఉన్నత చదువు, ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని నిలదీశారు. సీమాంధ్ర న్యాయవాదులు హైదరాబాద్ లోని జగన్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఇతర పార్టీలపై కూడా ఒత్తిడి పెంచాలని సూచించారు. ఇక్కడ ఈ వ్యవస్థలో ఈ రాష్ట్రం సమిష్టిగా ఉండాలి అని అంటే ఈ రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉంటేనే ఈ రాష్ట్రం సమిష్టిగా ఉంటుంది. ఇవాళ ఒక్కటి చెప్పాలి, నేను సమైక్యం అనేది మనం అడుగుతున్నాం. సమైక్యం అంటే రాయలసీమ కావాలి, కోస్తాంధ్ర కావాలి, తెలంగాణ కూడా కావాలి. రాష్ట్రమంతటా పెద్దదిగా ఉంటేనే, రాష్ట్రమంతటా ఒకటిగా ఉంటేనే ఇవాళ మన రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి అన్నా కాస్త కూస్తూ ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రం విడగొట్టడానికి నేను ఒకే ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఆ ఒక్క ఉదాహరణ ఏమిటి అంటే, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 పిల్లలు, ఒక కూతురు, ఒక కొడుకు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తండ్రి ఆ పంపకాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ తండ్రి పంపకాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ కూతురు వచ్చి, నాన్న నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి ఆ కూతురు అన్నప్పుడు ఆ తండ్రి ఏమనాలి? ఆ కొడుకు వచ్చి ఆ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి ఆ కొడుకు వచ్చి అన్నప్పుడు అప్పుడు ఆ తండ్రి ఏమనాలి? న్యాయంగా ఇద్దరికి, ఆ అక్కకు, ఆ 2 పిల్లలకు న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ పిల్లలను యథావిధిగా వదిలేయాలి. అంతేగాని ఇలా అన్యాయం చేస్తూ పంపకాలు చేస్తే ఆ పిల్లలు రేపు పొద్దున కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అలా చేయడం న్యాయం కాదు అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఒక్కసారి ఈ రాష్ట్రం పరిస్థితి గురించి నేను వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ 60% మంది ప్రజలు ఇవాళ నడి రోడ్డు మీదకి ఎక్కి మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని అంటే అది అన్యాయంగా కనిపించడం లేదా అని చెప్పి నేను ఈ రాష్ట్రానికి చెందిన, కేంద్రానికి చెందిన పార్టీలను అడుగుతున్నాను. ఇవాళ 60% మంది ప్రజలు మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి రోడ్డునెక్కి స్ట్రైకులు చేస్తూ ఉంటే ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఎలా ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు అని చెప్పి ఈ రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించిన ఈ రాజకీయ నాయకులను అడుగుతున్నాను. ఇవాళ ఎవరికి ఆమోదం కాకపోయినా, అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని విభజించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మనమంతా కూడా ఈ వ్యవస్థలోకి నిజాయితీ తీసుకొని వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒక్కటి చెప్పాలి, నిజాయితీ నాకు ఎక్కడ కరువు అయింది అని చెప్పి అనిపించింది అని అంటే ఒక విషయం చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు ఒకరేమో ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. మరొకరేమో ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మాట్లాడని పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. అదేమిటి అని అంటే, ఇవాళ చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలి అని అంటే జరుగుతూ ఉన్న ఈ విభజన ఆపకపోతే చరిత్రహీనులుగానే మిగిలిపోతాం. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ ఒక్కసారి నీటి పరిస్థితిని గమనించండి. రాష్ట్రం ఐక్యంగా ఉంటేనే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ఆ తర్వాత నీరు కర్ణాటకకు వచ్చి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నిండితే తప్ప ఇవాళ మన రాష్ట్రానికి నీరు వదలని పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రాన్ని విడగొట్టి మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే శ్రీశైలంకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తర్వాత నాగార్జున సాగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇవాళ నేను ఈ పాలకులను, ఇవాళ ఆలోచన చేసే వాళ్ళను అడగదలుచుకున్నాను. మరోవైపు ఏమో పోలవరానికి జాతీయ హోదా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అయ్యా పాలకులారా, నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. 2 రాష్ట్రాలుగా విడగొడితే పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు అని చెప్పి నేను కూడా ఇవాళ వీరందరినీ కూడా అడగదలుచుకున్నాను.